Hi guys, welcome to YCC Yojit Cricket Chat. నేను మీ సాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మ్యాచ్ నెంబర్ 27 it is రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఇన్ ములన్పూర్. పంజాబ్ హోమ్ గ్రౌండ్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సంజు వర్సెస్ శిఖర్ ధవన్. అండ్ పంజాబ్ 5 మ్యాచ్లు ఆడింది. దే వన్ 2 మ్యాచ్లు నెగ్గారు వాళ్ళు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద అండ్ గుజరాత్ టైటన్స్ మీద వాళ్ళు నెగ్గారు. అండ్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. లక్నో సూపర్ జైంట్స్, ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ దే వర్ ఇన్ 7th పొజిషన్. ఈ పంజాబ్ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. బట్ దే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్, పర్టికులర్లీ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ ఇస్ ప్లేయింగ్ రియల్లీ వెల్. వాళ్ళిద్దరు చాలా మంచి ఫైట్స్ ఇస్తున్నారు. ఒక మ్యాచ్ నెగ్గించారు అండ్ ఆల్మోస్ట్ సన్ రైజర్స్ మీద అయితే ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చారు. ఒక్క 2 runsతో వాళ్ళు ఆగిపోయారు. సో దే ఆర్ ప్లేయింగ్ వెల్. వీళ్ళ మిడిల్ ఆర్డర్ కొంచెం ఇష్యూ ఉంది పంజాబ్కి. అండ్ ఆన్ అదర్ సైడ్ ఆర్ఆర్, వాళ్ళు ఫస్ట్ లాస్ చూశారు మొన్న జీటీ మీద. ఆల్మోస్ట్ 5 మ్యాచ్లు ఆడితే 4 నెగ్గారు వాళ్ళు. లక్నో సూపర్ జైంట్స్ మీద, ఢిల్లీ క్యాపిటల్స్ మీద, ముంబై అండ్ ఆర్సీబీ. ఒక్కటే జీటీ మీద ఓడిపోయారు. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఎస్ టాప్ ఆఫ్ ద టేబుల్. ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు. ఆర్ఆర్ మీద కూడా దే ప్లేడ్ రియల్లీ వెల్. చాలా బాగా ఆడారు వాళ్ళు. గుజరాత్ ఒక 2-3 అవర్స్ కంప్లీట్ గేమ్ చేంజ్ అయిపోయింది వాళ్ళకి, ఆర్ఆర్కి. అండ్ ఆర్ఆర్ హ్యాస్ సమ్ ఇంజరీ ప్రాబ్లమ్స్. నాండ్రే బర్గర్ కొంచెం మ్యాచ్ ఫిట్నెస్ లేదు. అండ్ సందీప్ శర్మ కూడా. వాళ్ళిద్దరూ లేకపోవడం ఆర్ఆర్ కొంచెం దెబ్బతీసింది. అండ్ రెండు టీంలు కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయే ఈ మ్యాచ్కి వస్తున్నారు. ఆర్ఆర్ ఏమో జీటీ మీద అండ్ పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోయారు. అండ్ ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ చూస్తే వీళ్ళు టోటల్ 26 మ్యాచెస్ ఆడారు. టోటల్ 26 మ్యాచెస్. రాజస్థాన్ 115 అండ్ పంజాబ్ 11. 11 మ్యాచ్లు నెగ్గారు పంజాబ్. అండ్ హైయెస్ట్ టోటల్ ఫర్ పంజాబ్ ఆన్ రాజస్థాన్ ఇస్ 223. లోయెస్ట్ వచ్చేసి 124 పంజాబ్కి. అండ్ హైయెస్ట్ టోటల్ ఫర్ రాజస్థాన్ ఆన్ పంజాబ్, వాళ్ళ అది 226 రాజస్థాన్కి. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 112. ఇన్ లాస్ట్ ఇయర్ 2023 ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ కూడా 2 మ్యాచెస్ ఆడే. అండ్ ఆర్ఆర్ ఒక మ్యాచ్ నెగ్గింది అండ్ పంజాబ్ ఒక మ్యాచ్ నెగ్గింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఇస్ వెరీ క్లోజ్ మ్యాచ్. చాలా మంచి మ్యాచ్, చాలా క్లోజ్గా జరిగింది ఇది. పంజాబ్ వన్ విత్ జస్ట్ 5 runs, 5 runs నెగ్గారు. పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 197 ఫర్ 4 ఆ మ్యాచ్లో. సిమ్రన్ సింగ్ ఒక 60, శిఖర్ ధవన్ 86 అండ్ జితేష్ శర్మ 27. అశ్విన్ బౌల్డ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్, 25 ఫర్ 1. హోల్డర్ 29 ఫర్ 2. ఇప్పుడు హోల్డర్ లేడు రాజస్థాన్కి. చహల్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఆడు, 50 ఫర్ 1. అండ్ రాజస్థాన్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారు, 192 ఫర్ 7. సంజు 42 అండ్ రియాన్ పరాగ్ 20. హిట్మైర్ 36, ధ్రుజల్ 32. అందరికీ కూడా స్టార్ట్స్ వచ్చినాయి కానీ వాళ్ళు కన్వర్ట్ చేయలేదు బిగ్ స్కోర్ కింద. అండ్ ఫర్ పంజాబ్ నేథన్ ఎలిస్ ఇప్పుడు బెంచ్ మీద ఉన్నాడు. నేథన్ ఎలిస్ ఈజ్ ఆల్మోస్ట్ 30 ఫర్ 4. అండ్ హర్ష్దీప్ 47 ఫర్ 2 ఆ మ్యాచ్లో. అండ్ సెకండ్ మ్యాచ్ కూడా ఆర్ఆర్ నెగ్గింది విత్ ఆల్మోస్ట్ 4 wickets. ఆ మ్యాచ్లో పంజాబ్ బ్యాటెడ్ ఫస్ట్ అగైన్ అండ్ స్కోర్డ్ 187 ఫర్ 5. శామ్ కరణ్ ఒక 49, జితేష్ శర్మ 44, షారుఖ్ ఖాన్ ఇప్పుడు లేడు పంజాబ్లో, తన 41. నవదీప్ సైని 40 ఫర్ 3, జాంపా 26 ఫర్ 1. అండ్ ఆర్ఆర్ చేసేసింది స్కోర్ని ఇన్ 19.4 అవర్స్, 189 ఫర్ 6. జైస్వాల్ ఒక 50, దేవదత్ పడికల్ ఒక 51, హెట్మైర్ 46 అండ్ రబాడా 40 ఫర్ 2. అండ్ శామ్ కరణ్, ఎలిస్, చహర్ ఒక వికెట్ తీసుకున్నారు పంజాబ్లో. అండ్ సెకండ్ మ్యాచ్తో ఆర్ఆర్ నెగ్గింది. ఇది లాస్ట్ ఇయర్ జరిగింది అయితే. అండ్ రాజస్థాన్ ప్లేయింగ్ 12, వీళ్ళు సెట్ అయ్యే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ మ్యాచ్లో నాండ్రే బర్గర్ లేకపోవడం వల్ల వాళ్ళు కేశవ్ మహారాజ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేశారు. అండ్ అది వర్కౌట్ అవ్వలేదు అసలు, కంప్లీట్లీ ఫెయిల్. అండ్ సందీప్ శర్మ ప్లేయర్స్లో దే బ్రాట్ ఇన్ కుల్దీప్ సేన్. ఇది వర్క్ అయింది వాళ్ళకి. కుల్దీప్ సేన్ బౌల్డ్ రియల్లీ వెల్ అఫ్ కోర్స్ ఫస్ట్ 2 hours. నెక్స్ట్ 2 hours పాపం తనే విలన్ అయిపోయాడు. అండ్ రాజస్థాన్ జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్, హిట్మైర్, ధ్రుజురెల్, అశ్విన్, బోల్ట్,
అవిష్ ఖాన్, కుల్దీప్ సేన్, చహల్, కేశవ్ మహారాజ్. కానీ ఇఫ్ నాండ్రే బర్గర్ ఈస్ ఫిట్, దెన్ నాండ్రే బర్గర్ వాళ్ళు తీసుకొస్తారు. ఇది రాజస్థాన్ ప్లేయింగ్ 12. రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగే కొంచెం దెబ్బతీసింది వాళ్ళని. అండ్ ట్రెంట్ బోల్ట్కి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈ లాజిక్ ఏంటో. ట్రెంట్ బోల్ట్కి 2 overs ఇచ్చి 8 runs ఇచ్చాడు, మళ్ళీ తర్వాత ఇంక ట్రెంట్ బోల్ట్కి అసలు ఓవర్సే ఇవ్వలేదు. అండ్ పంజాబ్ ఆన్ ద అదర్ సైడ్ దే ఆర్ లుకింగ్ గుడ్. వాళ్ళు కూడా సేమ్ 12. ఒక్క చేంజ్ చేయొచ్చు వీళ్ళు. సికందర్ రాజా ప్లేస్లో లియామ్ లివింగ్స్టన్ తీసుకురావచ్చు. లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఫిట్ అంటున్నారు. సో దే మే బ్రింగ్ లియామ్ లివింగ్స్టన్. తన నెట్స్లో కూడా బాగా ప్రాక్టీస్ చేశాడు. అండ్ శిఖర్ ధవన్, జానీ బైస్టో, ప్రభ్ సింగ్, శామ్ కరణ్, సికందర్ రాజా కానీ లియామ్ లివింగ్స్టన్ కానీ, శశాంక్ సింగ్ అండ్ జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, వీళ్ళ ముగ్గురు దే ఆర్ ప్లేయింగ్ వెల్ ఫర్ దెమ్ లోయర్ ఆర్డర్లో. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడా, హర్ష్దీప్. సో దిస్ ఈస్ దే ప్లేయింగ్ 12. ఎలాగే ఉండొచ్చు, ఒక్క చేంజ్ ఉండొచ్చు. సో ఒకసారి మనం స్టాట్స్ చూద్దాం ఈ రెండు టీమ్స్వి. ఫస్ట్ రాజస్థాన్కి రియాన్ పరాగ్ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. ఆల్మోస్ట్ 261 runs స్కోర్ చేశాడు 5 innings అట్ అన్ యావరేజ్ ఆఫ్ 87. ఈస్ బ్యాటింగ్ రియల్లీ వెల్. రియాన్ పరాగ్ గారు సంజు ఈస్ ప్లేయింగ్ వెల్. సంజు ఒక 246 runs, ఆల్మోస్ట్ 5 innings 246. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్స్ కూడా చాలా బాగున్నాయి. 158 పరాగ్ది అండ్ 157 సంజు శాంసంగ్. అండ్ బౌలింగ్లో ఫర్ రాజస్థాన్ ఇట్ ఈస్ యుజ్వేంద్ర చహల్ నాకు తెలిసి వరల్డ్ కప్లో కూడా తనని తీసుకొచ్చే ఛాన్స్ ఉందేమో. ఈ T20 వరల్డ్ కప్కి చహల్ని తీసుకురావచ్చు మేబీ. ఈస్ బౌలింగ్ రియల్లీ వెల్. 5 మ్యాచ్లో 10 వికెట్లు తీశాడు. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ చహల్. 11 for 3 తన బెస్ట్. ఎకానమీ కూడా చాలా కంట్రోల్గా ఉంది, 7.33 అంతే. సెకండ్ బెస్ట్ బౌలర్ ఫర్ రాజస్థాన్ ఈస్ నాండ్రే బర్గర్. జస్ట్ 4 matchesలో 6 wickets. హిస్ ఎకానమీ ఆల్సో వెరీ డీసెంట్, 8.8. నాండ్రే బర్గర్ లేకపోవడం వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. బర్గర్ ఉంటే లాస్ట్ మ్యాచ్లో డెఫినెట్గా రిజల్ట్ మారేదేమో. ఫర్ పంజాబ్ కింగ్స్ ఇట్ ఈస్ హర్ష్దీప్ సింగ్, దేర్ బెస్ట్ బౌలర్. ప్రతిసారి 5 innings 8 wickets తీశాడు. హిస్ ఎకానమీ ఆల్సో వాస్ డీసెంట్, 8.7. అండ్ రబాడా 5 matches 7 wickets. హిస్ ఎకానమీ ఆల్సో అరౌండ్ 8. రబాడా ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ శామ్ కరణ్ కూడా వికెట్స్ తీస్తున్నాడు టైమ్లీ. ఒక 6 wickets వచ్చినాయి శామ్ కరణ్కి. అండ్ పంజాబ్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఈజ్ శిఖర్ ధవన్, జస్ట్ 152 runs. బట్ వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. శశాంక్ సింగ్ కూడా బాగా ఆడాడు, 137 runs స్కోర్ చేశాడు ఇప్పుడు దాకా. చూడాలి. జానీ బైస్టోస్ ఫామ్ ఇదే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది పంజాబ్ని. స్టార్టింగ్లో జానీ బైస్టో అసలు కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తున్నాడు. 5 matches స్కోర్ చేసి 81 runs, 16 ఉంది యావరేజ్. సో జానీ బైస్టో మీద వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. సో జానీ బైస్టో షుడ్ అండ్ అవతల పక్క రాజస్థాన్కి యశస్వి జైస్వాల్ ఈస్ బికమింగ్ ఎ ప్రాబ్లం. యశస్వి జైస్వాల్ తన ఫామ్ తను ఇంకా అందుకోలేదు. జైస్వాల్ కూడా చాలా తక్కువ స్కోర్ చేశాడు. చూడాలి. యశస్వి జైస్వాల్ 5 matches 63 runs at an average of 12. సో జైస్వాల్ ఆడకపోతే ఆర్ఆర్కి ముందు ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు ఓకే, దే ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. క్రంచ్ మ్యాచెస్లో హోల్ టీమ్ షుడ్ కాంట్రిబ్యూట్. అది వీళ్ళకి ఇంజరీ కాన్సర్న్స్ ఉన్నాయి. సో చూద్దాం ఎవరు నెగ్గుతారో. మోర్ విన్నింగ్ ఛాన్సెస్ ఆబ్వియస్గా రాజస్థాన్కే ఉండొచ్చు. రాజస్థాన్ ఈస్ లుకింగ్ గుడ్. ఇఫ్ నాండ్రే బర్గర్ వస్తే రాజస్థాన్కి అసలు తిరిగి ఉండదు వాళ్ళ బౌలింగ్లో. దట్స్ ఇట్. ఆల్ ది బెస్ట్ పంజాబ్, ఆల్ ది బెస్ట్ రాజస్థాన్ రాయల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ ప్రివ్యూ. థ్యాంక్ యూ. Please like, share and subscribe if you like my content. Thank you.